సిటీ న్యూస్కు స్వాగతం. రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ అధికారులను ఆదేశించారు. వేసవిలో తాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో జిల్లా కలెక్టర్ చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మచిలీపట్నం, పెడన, గుడివాడ, ఉయ్యూరు, తాడిగడప మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి లీకైన పైప్లైన్లు, చేతి పంపులకు మరమ్మతులు చేపట్టడం వంటి పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. మచిలీపట్నం, పెడన మున్సిపాలిటీలకు తరగటూరు స్టోరేజ్ నుంచి తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఏప్రిల్ నెలలో కాలువలకు నీటిని విడుదల చేసినప్పుడు పూర్తి స్థాయిలో నింపాలన్నారు. అదేవిధంగా గ్రామీణ, శివారు ప్రాంతాలలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తి స్థాయిలో నింపే విధంగా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక అధికారి నటరాజన్, ఐసీడీఎస్ పీడీ ఎంఎస్ రాణి, సిపిఓ గణేష్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంజెక్షన్ వికటించి గర్భిణి మృతి చెందిన సంఘటన నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చోటు చేసుకుంది. ఇంజెక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి చెందిన ఘటన నోబుల్ కాలేజీ రోడ్డులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చోటు చేసుకుంది. మృతురాలు పెడన మండలం జింజేరు గ్రామానికి చెందిన కట్టా దుర్గా మల్లేశ్వరి. ఆమె జనరల్ చెకప్ నిమిత్తం మంగళవారం ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఉమ్మనీరు తక్కువగా ఉండడంతో టెస్టులు చేసి వైద్యురాలు డాక్టర్ దుర్గా ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే గర్భిణి అయిన మల్లేశ్వరి అస్వస్థతకు గురై మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైద్యురాలి ఛాంబర్లో చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ దుర్గా మాట్లాడుతూ గర్భిణి అయిన మల్లేశ్వరి తమ హాస్పిటల్ రెగ్యులర్ పేషెంట్ కాదని, కేవలం జనరల్ చెకప్ నిమిత్తం వచ్చిందని, ఆమెకు గతంలో కొన్ని ఆరోగ్య సమస్యలున్నట్లు తెలిపారు. నా పేరు మహేశ్వరి అండి. దైనవరం ఇక్కడ చూపించుకుంటా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చారు, చూపించారు. మధ్యాహ్నం 1 గంట కానించి పిల్లలు తల్లులు ఇక్కడ పడిగాపులు పడ్డారు. పడినా కానీ తర్వాత పిల్లకి గ్యాస్ వెళ్ళిపోయే పిల్లని కేకేసి ఆయుసం ఇంజక్షన్ చేశారు. తర్వాత ఆవిడ గారు పైన కూర్చుంది, ఫోన్ మాట్లాడుతుంటే యాంటీబయాటిక్ ఇంజక్షన్, మళ్ళీ నీళ్ళేసుకున్న మనిషికి చదువుకున్న, మళ్ళీ పైన ఫోన్ నొక్కుంటా కూర్చుంది. సినిమా చూసుకుంటా కింద నర్సులతోనేమో ఫోన్ ఎత్తుతలేదని చెప్పించింది. నిలువన 2 ప్రాణాలు తీసేసింది. కాబట్టి కోట్లు ఖర్చు పెట్టినా మా ప్రాణం మాకు తిరిగి రాదు, 2 ప్రాణాలు మాకు రావు. కానీ ఆవిడ చేయాల్సింది ఏంటంటే ఆవిడ డాక్టర్ సర్టిఫికెట్లు కానీ హాస్పిటల్ కానీ మొత్తం బ్యాన్ చేసి ఇవాళ 2 ప్రాణాలు, రేపు 10 ప్రాణాలు, తర్వాత 1,00,000 కోట్లలోకి వెళ్తాయి ఇదే నిర్లక్ష్యం ఇవాళ చేస్తే. కాబట్టి ఆ న్యాయం మాకు చేయండి. ఆవిడ అనేది అసలు ట్రీట్మెంట్ అనేది చేయడానికి లేదు, అంతే. నేను డాక్టర్ శ్రీదుర్గానండి. ఈ పేషెంట్ అసలు బుక్కుడు కేసు కాదండి, నా కేసు కాదు. మొత్తం చెకప్స్ అన్ని విజయవాడలోనే జరిగినాయి. వాళ్ళు మామూలుగా చెకప్ కొని వస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్ అది ఉంది, ఉమ్మనీరు తక్కువ ఉందని చెప్పి తెలిసింది చెకప్లో. సరే ఉమ్మనీరుకి సిలైన్ ఉన్న ఇంజక్షన్ చేసాం. బాగా ఇన్ఫెక్షన్ బాగా హెవీగా ఉంది. దాని తర్వాత బాగానే ఉంది, అంత రియాక్షన్ ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత బీపీ పెరిగింది సడన్గా. నేను చూసినప్పుడు తక్కువే ఉంది మార్నింగ్ టైమ్. ఈవినింగ్ వచ్చేటప్పటికి వాళ్ళు అయిపోయింది ట్రీట్మెంట్, 1:30కి అయిపోయింది, వెళ్ళిపోవాల్సింది. తినేసి వెళ్తామని చెప్పి కాస్త వెయిట్ చేశారు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. రాను ఏమైందంటే తినింది, ఏదో తిన్నట్టుంది. తర్వాత తిన్నాక గ్యాస్ ట్రబుల్ లాగా ఉంది, కొంచెం గ్యాస్ లాగా ఉందండి అని చెప్పారు. గ్యాస్ టాబ్లెట్ వేయండమ్మా అని చెప్పాను. కాసేపు చూస్తే బీపీ కూడా చూడమన్నాను. ఆ టైం బీపీ కొంచెం ఎక్కువ ఉంది, 1:30కి అలా వచ్చింది. 1:30 నార్మల్ అలా బోర్డర్ లైన్లో ఉంది కదా అని చూస్తుంటే మళ్ళీ చూడండి వెళ్ళేలోపు మళ్ళీ చూడాలంటే పెరిగింది బీపీ. ఇంకా పెరుగుతుంటే నేను ఇంకా హై బీపీ సడన్గా పెరుగుతుంది. 130, 150, 160 అలా వచ్చేసింది. ఇలా సడన్గా పెరుగుతుందండి అని చెప్పి నేను రెడీ అయ్యి వచ్చేసాను కిందకి. రాగానే ఆమె ఫిట్ త్రో చేసేసింది. నేను వచ్చే టైంకి ఫిట్స్లో ఉంది అమ్మాయి. ఫిట్స్లో ఉన్న అమ్మాయిని ఎక్కడ పంపించలేక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మన ప్రెగ్నెన్సీలో ఫిట్స్ రావడం అంటే ఎక్లాంప్సియా అంటారు. ఎక్లాంప్సియా ట్రీట్మెంట్ మనం అన్ని మ్యాక్సెల్ఫ్ కానీ అన్ని దానికి సంబంధించిన అన్ని స్టార్ట్ చేశానండి. క్యాన్లో పెట్టి ఆక్సిజన్ కూడా పెట్టుకున్నాను. కానీ ఫిట్ తగ్గలేదు, అన్ని చేసినా కూడా స్టాటస్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఆ పేషెంట్ ఎక్కడికి పంపించలేక నా ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాను. అంబులెన్స్ కూడా పిలిపించాను రెడీగా. ఏ టైంలో కొంచెం స్టెబిలైజ్ అయితే పంపిద్దాం పేషెంట్ని, కొంచెం మనం చేయాలి కదా అని అన్నీ చేశాను. స్టెబిలైజ్ అవ్వగానే అంబులెన్స్ కూడా వాళ్ళు కూడా లోపలే ఉన్నారు, చాలాసేపు తీసుకెళ్తాను. ఈ తర్వాత ఎంతసేపు రికవర్ అవ్వకపోతే ఇంకా కార్డియాలజిస్ట్ని వాళ్ళని పిలిచాను. ఆరోపణ ఏంటంటే యాంటీబయాటిక్ ఇచ్చారు, అప్పటి నుంచి ఇలాగ వచ్చేది. యాంటీబయాటిక్ ఇచ్చి నేను 2కి ఇచ్చానండి. దానికి రియాక్షన్ అంతా స్టార్ట్ అయింది 4:30కి. మరి అంత టైం అది కూడా రియాక్షన్కి ఏంటంటే ఎప్పుడైనా బీపీ తగ్గుతుంది ఎనఫిలాక్టిక్ రియాక్షన్స్లో, బీపీ పెరగదు కదా.
అది నా మెయిన్ ప్రధాన ఆరోపణ ఎక్లాప్స్, తనకి ప్రీ ఎక్లాంప్టిక్ కండిషన్ ఉందండి, బీపీ ఏదో బ్యాడ్ కండిషన్ ఉంది, అది పెరిగింది అనుకుంటున్నాను ఈవినింగ్ టైం కల్లా. ఇంకా రియాక్షన్ అయితే మెయిన్ ప్రధాన ఆరోపణ ఏంటంటే వాళ్ళు మీరు ట్రీట్మెంట్ చేయకుండా నర్సులతో ట్రీట్మెంట్ చేయించారు, అదే డాక్టర్ గా మీకు రెస్పాన్సిబిలిటీ లేదా, నేను ట్రీట్మెంట్ చేయించాను కదా అని వాళ్ళ ప్రధాన ఆరోపణ. నేను ట్రీట్మెంట్ కూడా ఓన్లీ గ్యాస్ టాబ్లెట్ ఒకటి వేయించానండి. నేను వచ్చేటప్పుడు నేను బయలుదేరే ముందే ఇంజక్షన్, గ్యాస్ ఇంజక్షన్ కడుపు నొప్పి ఉందని చెప్పి రోటీన్ ఒకటి ఇప్పించాం అంతే. పేషెంట్ అన్ని చూసాను కదండి, 2:30 వరకు ఉన్నానండి. కండిషన్ నేను ఉన్నప్పుడంతా బాగానే ఉంది కదా, నేను ఉన్నప్పుడంతా బాగుంది. నేను పైకి వెళ్ళాక కూడా ఉన్నారా వెళ్ళారని కూడా కనుక్కున్నాను. ఇంకా తినేసి వెళ్తాము అని చెప్పారు వాళ్ళు, దానికోసం వెయిట్ చేశారు తప్ప నేను చేసేది ఏం లేదు. ఆ టైంలో లేదు అసలు. 8 months అక్కడ ఎక్కడో జరిగింది ట్రీట్మెంట్. రావడం ఫస్ట్ టైం నా దగ్గర ఇక్కడికి. బుక్కుడు కేసు కూడా కాదండి నాది. రానున్న శాసన మండలి ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని సంఘ నాయకులు కోరారు. రానున్న శాసనమండలి ఎన్నికల్లో కృష్ణా జిల్లా నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని పెడన నియోజకవర్గ యాదవ సంఘం నాయకులు కోరారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయంగా యాదవులకు స్థానం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్సీలు త్వరలో పదవీ విరమణ చేయనున్నారని, ఖాళీ అయిన ఆ 3 స్థానాల్లో కృష్ణా జిల్లా నుంచి యాదవ సంఘం నాయకులకు అవకాశం కల్పించాలని వారు కోరారు. గత సార్వత్రిక ఎన్నికల్లో యాదవులు కూటమి ప్రభుత్వానికి గట్టి మద్దతు ఇచ్చారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పుట్టి కృష్ణప్రసాద్, గంగుమూలు శివనారాయణ, కన్నెకోటి సాయికిరణ్, చేవూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాల అంకితం మన జిల్లా అధ్యక్షుడి కింద బచ్చుల అర్జునన్ గారు శాసనమండలి సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన బ్రతుకున్నప్పుడు గన్నవరం ఇన్ఛార్జ్ కింద పంపించారు. గన్నవరం ఇన్ఛార్జ్ కింద ఆయన శాసనసభ్యుడు ఎన్నికవుతూ అనుకున్న తరుణంలో హఠాన్ మరణం ఆయన చెందటం వల్ల ఈ జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి శాసన సభ్యుల్లో ఎవరికి సీటు కేటాయించలేదు. కొలుసు పార్థసారథి గారికి సీటు కేటాయించారు, కానీ వారు వేలూరు జిల్లా కిందకి వెళ్ళిపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఎక్కడా లేదు. అందువల్ల ఇప్పుడు శాసన మండలిలో ఖాళీ అవుతున్న 5 సీట్లలో కూడా యాదవ సామాజిక వర్గానికి 3 సీట్లు. గత వైసీపీ కాలంలో వైసీపీ దుర్మార్గ చర్యల వల్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో ఇబ్బంది పడ్డారు. అయినా సరే అలాగే మా యాదవ సామాజిక వర్గంలో కార్యకర్తలందరూ ఓటమి ఎదుర్కొని ఓటమి కోసం సపోర్ట్ పలుకుతూ వైసీపీ దుష్టపాలన ఎదుర్కొని ఎంతో కష్టపడి గెలుపుని సాధించుకున్నాం. ఈ సాధించుకున్న క్రమంలో మా సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్సీ కావాలని నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మా సామాజిక వర్గంలో ఏ నాయకులు లేరు ఇంతవరకు. ఇప్పుడు ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీలలో ఇప్పుడు ఖాళీ అయిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 స్థానాలు యాదవులు. అందులో ఒక స్థానాన్నైనా మాకు యాదవ సామాజిక వర్గానికి చోటు కల్పించవలసిన విషయం గురించి మాట్లాడేందుకు పెడన నియోజకవర్గం యాదవ సామాజిక వర్గ నాయకులు ఇక్కడ సమావేశమయ్యారు. నేను యాదవ సామాజిక వర్గం ప్రతినిధిగా కూడా నేను కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ నాయకులకు తెలియజేసేది ఏంటంటే, గత ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం జిల్లా వ్యాప్తంగా, ఆ మాటకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెజారిటీ అంటే దాదాపు 80-90% వరకు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక శాసనసభ టికెట్ కూడా ఇవ్వలేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే లేదు. సారథి గారికి ఇచ్చిన ఆయన ఏలూరు జిల్లాకి వెళ్ళిపోవడం వల్ల ఆయన ప్రాతినిధ్యం మన జిల్లాలో లేదంటే ఓవరాల్గా కృష్ణా జిల్లాలో యాదవులకి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చారిత్రాత్మక విజయం సాధించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చారిత్రాత్మక విజయం సాధించారని టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని,
పట్టభద్రులు ప్రభుత్వ పనితీరుకు పట్టం కట్టారని వారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విజయం చేకూర్చేందుకు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ చేసిన కృషికి ఆయనను అభినందిస్తూ టీడీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. దాదాపు 7,500 గ్రాడ్యుయేట్లను గోపీచంద్ ఓటర్లుగా నమోదు చేయించి ఆలపాటి గెలుపులో కీలక పాత్ర పోషించారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిప్పళ్ల కాంతారావు, పివి ఫణికుమార్, కరెడ్ల సుశీల, కాగిత సాంబశివరావు, కార్పొరేటర్ దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. శాసనమండలి నియోజకవర్గానికి ఘన విజయం సాధించినటువంటి అఖండ విజయం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా, మరి ఎవరైతే ఓట్లు వేశారో గ్రాడ్యుయేట్సు, ఉద్యోగులు, ప్రైవేట్ కాలేజీ టీచర్లు, మేము అన్ని చోట్ల టచ్ చేశాము. నాకు మరపురాని సంఘటన ఏంటంటే 4 మాసాల కిందట ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు మా అనిత, ఎంకన్న, ఫణి ఇక్కడ అందరూ కూడా దానికి బాగా సహకరించారు. మాకుందండి ఓటుని చాలామంది వేసా అని చెప్పి కొంతమంది అంటే కాదరా బాబు అవన్నీ లేవు, మళ్ళీ ఫ్రెష్గా జాయిన్ అవ్వాలని 7,300 ఓట్లు జాయిన్ చేశాం. దీంట్లో కఠోర శ్రమ చేసిన వాళ్ళల్లో మరి మా ఆపరేటర్లు పుష్ప కానీ, హేమ కానీ, మీ పేరేదో ఉంది, ఇంకా 5-6 మరి ఎంత శ్రమించారో చెప్పటం అనవసరం. ఇదంతా బాగా చేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఆన్లైను ఆఫ్లైన్లో కూడా 7,300 ఓట్లు జాయిన్ చేశాం. ఒక 3,000 ఓట్లు ఎవరికాళ్ళు ఆన్లైన్లో చేసుకున్నారు. మొత్తం ఏదైనా కానీ 10,164తో పోటీ చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు ఇద్దరూ కూడా అఖండ విజయం సాధించడం అనేది ఒక తెలుగుదేశం పార్టీయే కాకుండా కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ కూడా పండగ వాతావరణంలో ఆనందోత్సాహాలతో కేడర్ మొత్తం ఉన్న పరిస్థితిని ఈరోజు రాష్ట్రం అంతా మనం చూస్తున్నాం. ఈరోజు వచ్చిన ఈ తీర్పు ఈ 8 నెలల కూటమి ప్రభుత్వ పరిపాలనకి ముఖ్యంగా పట్టభద్రులు ఇచ్చిన తీర్పుగా దీన్ని మేము భావిస్తున్నాం. అంతేకాకుండా ఇంతటి ఘన విజయాన్ని అందించిన పట్టభద్రులైన ఓటర్లందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మచిలీపట్నం నియోజకవర్గం నుంచి సుమారుగా 6,600 పైచీలకు ఓట్లు పోలైతే దానిలో 2,300 పైగా ఇక్కడి నుంచి ఆలపాటి రాజా గారికి మెజారిటీ రావడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ గారికి ఈరోజు ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కంగ్రాచులేషన్ చేస్తూ, మచిలీపట్నం నియోజకవర్గంలో అంత మెజారిటీ వచ్చిందంటే ఆ గొప్పతనం గొర్రెపాటి గోపీచంద్ గారిదండి. ఎందుకు అంటే పని రాక్షసుడు అంటారు కదా, ఎవరిని కూర్చోనివ్వకుండా పగలంతా ఎన్రోల్మెంట్ ఎవరున్నారో చూడండి డివిజన్లో కొత్తగా ఓటు ప్రతి ఒక్కళ్ళు కొత్తగా మళ్ళీ అంటే మన జనరల్ ఎలక్షన్లా కాకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు ఎన్రోల్ చేసుకోవాలి ఓటు. అది చెప్పమని చెప్పి ప్రతి ఇంటికి పంపించి పని రాక్షసుడిలాగా మాతో పని చేపించిన గోపీచంద్ గారిని ఇలా అభినందించడం చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇంతటి ఘన విజయం అందించిన గ్రాడ్యుయేట్స్కి కూడా తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన, బీజేపీ పార్టీ తరఫున అందరికీ శ్రీ అయోధ్యరామ బీరప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ అయోధ్యరామ బీరప్ప స్వామి ఆలయ పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈడేపల్లి కురుమ వీధిలో ఉన్న ఈ ప్రాచీన దేవాలయం జీర్ణోద్ధరణ చేసి నూతనంగా నిర్మించిన ఆలయంలో ఈ నెల 6వ తేదీన శ్రీ గణపతి, శ్రీ సీతా సమేత శ్రీ అయోధ్య రామచంద్రమూర్తి, శ్రీ లక్ష్మణస్వామి, శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ వీరభద్రస్వామి, శ్రీ బయ్యనమూర్తి, శ్రీ గరుత్మంత స్వామివార్ల విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా ప్రతిష్ఠలో పాల్గొనే దంపతులతో గణపతి పూజ, దీక్షాధారణ, భద్రమండల ఆవాహన జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయాలు వీరభద్రస్వామి, అలాగే సీతారామ మందిరం, అయోధ్య రామ మందిరం
సుమారుగా 110 సంవత్సరాలకి పూర్వం నుంచి ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాల్లో శిథిలమైపోయి జీర్ణావస్థకు వచ్చినటువంటి తరుణంలో ఇక్కడి భక్తులందరూ కలిసి దేవాలయాలు పునరుద్ధరణ చేయాలని సంకల్పం చేసి సుమారుగా 1 సంవత్సర కాలం క్రితం శంకుస్థాపన చేసి అద్భుతంగా సుందరంగా దేవాలయ నిర్మాణాలు పూర్తయినాయి. ఈ రోజు నుంచి ప్రతిష్టా కార్యక్రమాలు ప్రారంభమై త్రయాన్నిక దీక్షగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిష్టకు సంబంధించినటువంటి హోమ ప్రక్రియలు ప్రారంభమైనాయి. ఈరోజు రేపు పూర్తి చేసుకుని 6వ తారీఖు ఉదయం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన, సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్లు, అలాగే వీరభద్రస్వామి మన ఊళ్ళో చాలా అరుదుగా కనిపించేటువంటి మన మచిలీపట్నంలోని ఈడేపల్లిలో కుర్మ వీధిలో వెంచేసి ఉన్న శ్రీ అయోధ్యరామ మందిరము, శ్రీ వీరభద్ర దేవాలయము అతి పురాతనమైనవి. వీటిని జీర్ణోద్ధరణ గావించి పునర్నిర్మాణ కార్యక్రమం భాగంగా ఈ రోజు నుంచి పూజలు మొదలైనాయి, హోమాలు యజ్ఞాలు మొదలైనాయి. 6/3/2025 గురువారం ఉదయం 9:06 ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది అని తెలియపరచడం. గడిచిన ఎన్నో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి మచిలీపట్నం ఈడేపల్లి కుర్మ వీధిలో ఉన్న శ్రీ రామాలయం, వీరభద్ర ఆలయం రెండూ కూడా చాలా పురాతన అయిపోయి ఉన్నవి. కాబట్టి వాటిని ఇన్నోవేషన్ చేయాలన్న ఆలోచనతో పెద్దలను సహకరిస్తే అందరూ కూడా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించి మేము చాలా తక్కువగా అంచనా వేస్తే ఆ అంచనాన్ని బాగా ఎక్కువగా తీసుకెళ్ళి ఎవరికాలు మేము ఊహించని విధంగా మాకు డొనేషన్స్ వచ్చి ఆ డొనేషన్స్తో ఈ దాతల సహకారంతో ఈ 2 గుళ్ళు కూడా మేము నిర్మాణం చేయడం జరిగింది. ఈ 2 గుళ్ళు కూడా మేము ఊహించిన దానికన్నా కూడా చాలా అద్భుతంగా మేము నిర్మాణం చేశాము. కదా మేము దానికి చాలా సంతోషిస్తూ వీటికేంటి ఆ వీరభద్ర స్వామివారు, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమాను కూడా వాళ్ళ సహకారంతోనే మేము ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసామని చెప్పి మేము. పెడనలో భారతీయ కిసాన్ సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పెడనలో భారతీయ కిసాన్ సంఘ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. భారతీయ కిసాన్ సంఘం 1979లో ఆవిర్భవించిందని, దీంతో ప్రతి సంవత్సరం రైతుల నడుమ ఈ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని పలువురు బీజేపీ కిసాన్ సంఘ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా గుడ్లవల్లేరు, పెడన, బంటుమిల్లి, గూడూరు, బందరు మండలాలకు చెందిన 15 గ్రామాల్లో జెండా వందన కార్యక్రమాలు నిర్వహించి రైతులలో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడసాని విజయభాస్కర్రావు, ఆళ్ల దుర్గామల్లేశ్వరరావు, ఈడే రాంబాబు, కట్టా ప్రసాద్, సహాయ కార్యదర్శి గోడవల్లి కన్య, వెంకటకాసులు, హిందూ చైతన్య వేదిక అధ్యక్షులు నాదేళ్ల కోటేశ్వరరావు, పంచుమర్తి రవికుమార్, బండారు రంగబాబు తదితరులు పాల్గొన్నారు. ఆ కన్నతల్లికి పుట్టునిచ్చినటువంటిది, ఆ పూర్వీకులందరూ పుట్టినటువంటిది ఎలా పుట్టారు? భూమాత నుంచే వచ్చేటువంటిది మనకి తీసుకునే ఆహారం. భూమాత, దేహమాత, గోమాత, లోకమాత, వేదమాత. ఇది మన ధర్మం చెప్పినటువంటి, శాస్త్రాలు చెప్పినటువంటి 5 తల్లులు. ఇందులో మన కంటికి కనిపించే వాళ్ళు 3 తల్లి. మన తండ్రి ఎవరో మనకు తెలియదు. ఫలానా ఆయన చూపించి నాన్న అనమంటే నాన్న అనేస్తాం. ఎందుకని? నమ్మకం. అంత నమ్మకం మన తల్లి మీద, దేహమాత. అంతే నమ్మకము మనకి భూమాత మీద. భూమిలో పడినటువంటి ఎటువంటి పదార్థమైనా మనం నిరభ్యంతరంగా భయం లేకుండా చక్కగా తీసుకుంటాం ఆహార రూపంలో. ఈ భూమాతని ఆధారం చేసిన పంటను పండించే వాళ్ళు ఎవరు? రైతు లేనిదే భూమాత కూడా ఏమీ చేయలేదు. విత్తేవాడు ఒకడు ఉండాలి, విత్తనం నాటేవాడు ఒకడు ఉండాలి. ఒక విత్తనం నాటితే 100 విత్తనాలు వస్తాయి, 1000 విత్తనాలు వస్తాయి, లక్షలు, 100కి 1,00,00,000. అంటే ఆ రైతు పడే శ్రమలో ఎంత అంతర్యం ఉందంటే, మనం ప్రసవించడానికి కన్నతల్లి ఎంత వేదన పడుతుందో, భూమాత కూడా ఆ విత్తనాన్ని అలాగే జెర్మినేషన్ ప్రాసెస్ మొలకెత్తే విధంగా చేసి ఆ విత్తనం చీల్చుకుని మొలక బయటికి రావాలంటే ఎంత వేదన పడుతుంది. ఇవన్నీ ప్రత్యక్షంగా చూసేటువంటి వాడు రైతు. అటువంటి రైతుని మనం చులకన చేసి చూస్తున్నాం ఈరోజు. ఇలా ఉండకూడదు, ప్రకృతి అంతా కలుషితమైపోయింది, రైతే రాజు అన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.